అందున ఉత్తరాయణ కాలం నుంచి ఆ సూర్య భగవాన్ యొక్క కాంతి దక్షిణాయనం కంటే ఎక్కువగా మనకు లభిస్తోంది కనుక అలాంటి ఉత్తరాయణం ప్రారంభమవుతున్న ఈ శుభవేళ, మకర సంక్రమణ వేళ ఆ సూర్య భగవాన్ని ఆరాధించడమే ఈ రోజున ముఖ్యమైన కర్తవ్యం. అందుకే దీన్ని సూర్యపర్వం అని వర్ణించవచ్చు. ఈ సూర్యుడు మకర సంక్రమణ నాడు అంటే మకర రాశిలో ప్రవేశించినటువంటి వేళ చేయవలసిన విధులు కొన్ని చెప్తున్నారు. ముందుగా స్నానం. ఆ స్నానం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి. అది కూడా తిలలు కలిపి నీటితో స్నానం చేయాలి అని చెప్తారు. ఆ స్నానం చేసి సూర్యుని నమస్కరించుకోవాలి. ఈ మకర సంక్రమణ నాడు స్నానం, దానం, జపం, తపం ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. అంటే పవిత్రమైన ఏ కర్మ అయినా, శాస్త్రం చెప్పిన ఏ పవిత్ర కర్మ అయినా కొద్దిపాటి ఆచరించినా గొప్ప ఫలాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ కాలానుకున్నది. ఈరోజు ప్రత్యేక నదీ స్నానములు ముఖ్యము అని చెప్తారు. నది కుదరనప్పుడు మనం ఇంట్లో స్నానం చేసినప్పుడు అందరి సర్వనదీ దేవతని స్మరించి భక్తిపూర్వకంగా స్నానం చేయాలి. అంటే శిరస్సు మొదలుకొని